राज्यसभा माजी सभ्युలు జోగినిపల్లి సంతోష్ కుమార్ రోహిణి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 800 మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ రోహిణి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాధవి దంపతులకి పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 800 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అనుముల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కల్ని నాటారు. అంతకుముందు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కరీంనగర్ టు సిరిసిల్ల ప్రధాన రహదారిపై నీలోజీపల్లి గ్రామ సరిహద్దు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 800 మొక్కలు నాటడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. గతంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాటిన మొక్కలు 4 ఏళ్లలో చెట్లుగా ఎదిగి స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యతని కాపాడుకోవచ్చని చెప్పారు. కోట్లాది మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్న మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ వైస్ ఎంపీపీ కొనుకొటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొంకటి లచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ సత్యనేని మాధవ్, మానవాడ సర్పంచ్ కట్టా గోవర్ధన్, దేశాయిపల్లి సర్పంచ్ భాగ్యలక్ష్మి శ్రీనివాసరెడ్డి, కొంకటి శేఖర్, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులైనటువంటి జోగినిపల్లి సంతోష్ కుమార్, రోహిణి పుణ్య దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా, అదేవిధంగా వినోద్ కుమార్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాధవి గారి పుణ్య దంపతుల సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పార్ట్నర్స్ అందరూ కూడా కలిసి ఈరోజు నీలోజీపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున 800 మొక్కలను ఈరోజు నీలోజీపల్లి గ్రామంలో మరి మామిడి మొక్కలను ముఖ్యంగా భావితరాలకు ఆక్సిజన్ అందించడమే కాదు, మరి ఈరోజు కోతుల పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కనుక వాటికి కూడా ఆహారం ఇచ్చే విధంగా మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హరితహారంలో నుంచి పుట్టుకొచ్చిందే గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎవరి బర్త్డేలైనా, ఎవరి మ్యారేజ్ డేలైనా, ఏ శుభకార్యాలైనా కూడా పెళ్లి రోజుల సందర్భంగా కూడా ఇవాళ మొక్కలు నాటుతున్నాడు. సంతోష్ కుమార్ గారి రోహిణి పుణ్య దంపతులకు, వినోద్ కుమార్ గారి మాధవి పుణ్య దంపతులకు మరొకసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు మా కుదురుపాక ముద్దుబిడ్డ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, రోహిణి గారి వదినమ్మ గారులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మా నీలోజీపల్లి గ్రామ ప్రజల తరఫున ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు అలాగే మన బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాధవి గారుల పెళ్లి రోజు సందర్భంగా కూడా ఇవాళ డివైడర్ మధ్యలో వెంకటాపల్లి టు కుదురుపాక నీలోజీపల్లి బార్డర్ మందం 800 మొక్కలకు ప్లాన్ చేసి గుంతలు తీసి మొక్కలు కూడా ఇప్పుడే నాటడం జరిగింది. దీనికి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కుటుంబ సభ్యులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పొద్దున నీలోజీపల్లి నీలకంఠేశ్వర స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం రామాలయంలో వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఇద్దరు మాజీ ఎంపీలకు పెళ్లి రోజు సందర్భంగా టెంపుల్లో పూజ చేయడం కూడా జరిగింది. తిరుపక ముద్దుబిడ్డ మా బాల్య మిత్రుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, రోహిణి గారి వివాహ సందర్భంగా మరియు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాధవిల మా బోయినపల్లి బీఆర్ఎస్ కుటుంబ మరియు బోయినపల్లి ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బోయినపల్లి మండలంలోనే ఘనంగా వారి పెళ్లి రోజు వేడుకలు నిర్వహించుకున్నాము. టెంపుల్లో పూజలు చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం జరిగినది. వారు మున్ముందు తెలంగాణకు బంగారు తెలంగాణ మార్చడం కోసము వారు భాగస్వాములై మున్ముందు మరిన్ని పదవుల్లో ఉండి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.